ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 29వ తారీఖు లగాయితూ జనవరి 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, వృషభ రాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు. మీనరాశి యందు రాహు ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు, ఇక్కడ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యే రోజుల్లో జన్మరాశి యందు శుక్రుడు యోగించడం, చంద్రబలం ఉండడం, లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, అలాగే 6వ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి ఈ సంవత్సరం అత్యంత గొప్పగా ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి. వీరు చాలా అట్టహాసంగా, చాలా అద్భుతంగా వీరు ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి విధానం చాలా బాగుంటుంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో, ఉన్నతమైనటువంటి పదవుల్లో, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో, ఉన్నతమైనటువంటి కుటుంబ పరిస్థితుల్లో కుంభరాశి వారు అడుగు పెడతారు. ఈ వారంలో అన్నీ కూడా సమకూరుతాయి. మంచి శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, సంతాన ఉత్పత్తి, సంతానం ఎదుగుదల లేదా సంతానం కలిగేటువంటి విషయాల్లో ఏదైనా ఒక శుభవర్తమానం వింటూ ఉండడము, మనసుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి వార్తలు వింటూ ఉండడము, అలాగే ధనాగమం ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావడము, అలాగే బంధుమిత్రులు సపరివారంతో చక్కగా మీరు ఉంటూ ఉండడం, ఏదైనా ఒక గొప్ప పార్టీ లాంటిది లేదా ఏదో గొప్ప పండగ వాతావరణం ఉంటూ ఉండడము, అలాగే సమూహం బంధు మిత్ర జన సమూహాల్లో ఉంటూ ఉండడం, అది మీరు శుభ కార్యక్రమం చేయడం వల్ల కావచ్చు, ఫంక్షన్ వల్ల చేయడం కావచ్చు, ఇలా అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి వస్తుంది. ఇలా అటు మానసికమైనటువంటి ఉత్సాహము, ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్య లాభము, సంతాన లాభము, కుటుంబ లాభము ఇత్యాది అంశాలతోటి కుంభరాశి వారు చాలా చక్కగా ఈ వారాన్ని వారు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. గోచారంలో 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి కాబట్టి మరి కొంతమందిలో అనుమానం వస్తుంది, ఏమండి మరి ఇంత బాగున్నా మాకు బాగాలేదనుకునేటువంటి కుంభరాశి వారు ఉంటారు. వారు దశాంతర దశలు చూసుకోవాలి. జాతకంలో దశలు అనుకూలత లేకపోతే ఈ గోచార ఫలితం రాదు. ఆ దశలు కూడా యోగిస్తే ఇది ద్విగుణీకృతమై ఫలితం వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశికి వారం చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది, ఐశ్వర్యం ఉన్నది. స్త్రీలకి, పిల్లలకి, చదువులకి అందరికీ కూడా చాలా బాగున్నది. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.